ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు బీజేపీ తోటి లేదంటే నరేంద్ర మోడీ తోటి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా బీజేపీ వైసీపీ మధ్య పెద్దగా వారైతే ఏం నడవలేదు. బీజేపీని పెద్దగా విమర్శించింది, బీజేపీని పెద్దగా దూషించింది కూడా ఎక్కడా లేదు. అలాగని చెప్పి కూటమిలో ఎప్పుడూ చేరలేదు. ఎన్డీఏలో అయితే చేరే ప్రయత్నం చేయలేదు, చెయ్యాలని అనుకోలేదు, ఇప్పటికీ కూడా అనుకోవట్లేదు కూడా జగన్మోహన్ రెడ్డి. అలాగని చెప్పి గ్యాప్ ఏమన్నా ఉందా మోడీకి జగన్కి అంటే ఏం లేదు నిన్న మొన్నటి వరకు. కానీ ఇప్పుడు అంటే గతంలో చాలా విషయాల్లో జగన్ని సేఫ్ చేశారు, చాలా విషయాల్లో మోడీ కాపాడుకుంటూ వచ్చారు అనేది కూడా అప్పట్లో వినిపించిన టాక్. సో అలాంటి సందర్భాల్లో ఒక అవినాభావ సంబంధం అనేది ఉంది జగన్కి మోడీకి మధ్యలో అనేది. కానీ ఇప్పుడు ఆ బంధం తెగిందా? ఇప్పుడు ఆ బంధానికి ఒక రకంగా బీటలు పడ్డాయా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. దేనివల్ల అంటే వక్ఫ్ బిల్లు వల్ల.